జనగామ పట్టణంలో గత 45 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి, ఆ బ్రిడ్జి ఎక్కడికక్కడ పిచ్చలూడి కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా ఇక్కడ జనగామ పట్టణానికి అటు మరి మధ్య పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కలుపుతున్నటువంటి రోడ్డు మా బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మెట్ల దారి మొత్తం శిథిలమై కూలిపోతున్నటువంటి అయినా కూడా ఎన్హెచ్ అధికారులు పట్టించుకోవటువంటిది ఉన్నది. గతంలో ఎన్హెచ్ అధికారులకు మెమోరాండం ఇచ్చినాం, అదే రకంగా మున్సిపల్ అధికారులకు ఇచ్చినాం. దాని దగ్గర అయినా కూడా స్పందన లేదు. కాబట్టి జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకా చేయడం జరిగింది. ఇదే సందర్భంలో మరి జనగామ పట్టణంలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జికి ఏకైక బ్రిడ్జి జనగామ పట్టణంలో ఉన్నది. కానీ ఆ పట్టణంలో మాత్రం అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టరు మరి రోజు నిత్యం అక్కడ ఇక్కడ పోతుంటారు. కానీ ఆ రాక్షేతాన్ని మొలిసినాయి కానీ తీయడం లేదు. కాబట్టి మున్సిపల్ యంత్రాంగం స్పందించి రాక్షేతం తీయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో మెట్ల దారి పైన వెళ్తున్నటువంటి పాదరక్షలు ఎవరైతే ఉన్నారో ఆ ఇలముల గ్రామానికి పోయే వాళ్ళు అక్కడ దిగి మరి కిందికి వెళ్తుంటారు, పైకి ఎక్కుతుంటారు. ఎక్కడికక్కడ మరి ఊడిపోతా ఉన్నాయి. ఆ కింద ఉన్న వాళ్ళ మీద పడుతున్నటువంటిది ఉన్నది. అయినా కూడా అధికారులు, కలెక్టర్ గారు స్పందిస్తలేరు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరి స్పందించాలి. ఎన్హెచ్ఐ అధికారులు స్పందించాలి. బ్రిడ్జికి కొత్తగా మరమ్మతులు చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరమ్మతులు చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో ఒకవేళ బ్రిడ్జి కనుక ఊలిపోతే అనేకమైనటువంటి మరి ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఆ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని సోదరులారా, గత 40 సంవత్సరాల క్రితం జనగామ పట్టణంలోని రైల్వే లైన్ క్రాస్ చేయడం కోసం, ప్రజల రాకపోకలు రవాణా మార్గాన్ని సులభతరం చేయడం కోసం ఇవాళ రైల్వే బ్రిడ్జి కట్టకపోతే మరి గేటు పడితే వాహనాలు పెద్ద ఎత్తున ఆగిపోతాయి. అదే రకంగా దాటే సందర్భంలో ప్రజలకు ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటి ఒక దూరదృష్టితోటి గత పాలకులు 40 సంవత్సరాల క్రితం జనగామ పట్టణంలో వంతెన నిర్మాణం చేయడం జరిగింది. మరి నిర్మాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్హెచ్ అధికారులు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ మరి ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ను పూర్తిగా గాలికి వదిలేరు. దాని ఫలితమే ఇవాళ బ్రిడ్జి అనేక చోట్లలో పగుళ్ళు పట్టినాయి, పెచ్చులూడిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ మెట్ల దారి బ్రిడ్జి నుంచి కిందికి దిగడానికి కానీ, రైల్వే లైన్ క్రాస్ చేయడానికి కానీ ఉన్నటువంటి మెట్ల దారి ఏదైతే ఉన్నదో అది చుట్టూ రైలింగ్ కూలిపోయింది, విరిగిపోయి కింద పడుతూ ఉన్నాయి. తీవ్రమైనటువంటి అలసత్వం ఎన్హెచ్ అధికారులు ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా చెప్తా ఉన్నాం. మొన్న మేము సందర్శన చేసినాం. ఆ బ్రిడ్జి అత్యంత ప్రమాదకరమైన అంచులో ఉన్నది. ఇలా రాగి చెట్లు మొలిసినాయి, అప్పుడప్పుడు కొట్టేస్తాను కొమ్మలు మాత్రమే. దాని కూకటి వేర్లు అట్టే ఉండడం ద్వారా ఇవాళ మరి ఆ కూకటి వేర్లు దొడ్డుగా అయ్యి బ్రిడ్జి పగుళ్ళు వచ్చేసే ప్రమాదం ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం, అక్కడక్కడ బ్రిడ్జిలు కూలిపోతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటే మెయింటెనెన్స్ చక్కగా